Hi my dear final year students. In the last class we have discussed about the DEP relation. ఓకేనా, చాలామంది అసైన్మెంట్ కూడా రాసి సబ్మిట్ చేశారు. సో హ్యాపీ. నాకు తెలిసి అబ్బాయిలు ఎవ్వరూ కూడా ఫాలో అవ్వట్లేదు. దీనికి కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే మనకు ఆల్రెడీ ముందు చాలా ఉన్నది. కంగారు పడకండి, చూసుకోవచ్చు దాంట్లోని. ఓకే, ఫాలో అయ్యే అమ్మాయిలందరికీ కూడా బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ కంప్యూటర్ సైట్ అందరూ కూడా బాగా ఫాలో అవుతున్నారు, అసైన్మెంట్స్ రాసి సబ్మిట్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఇలాగే ఫాలో అవుతూ సబ్మిట్ చేస్తూ ఉండండి. మీరు ఇలాగే ప్రతి క్లాస్ని కూడా ఫాలో అవ్వండి. వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ డిఈపి రిలేషన్లోనే మీకు అదర్ ఫార్మ్స్ కూడా అడుగుతాడు. అదర్ ఫార్మ్స్ ఆఫ్ డిఈపి అంటే మీకు ఎస్ఏ క్వశ్చన్ కింద అడిగితే కనుక కంపల్సరీ ఎస్ఏ క్వశ్చన్స్లో అదర్ ఫార్మ్స్ కూడా మీరు రాయవలసి ఉంటుంది. ఓకేనా, అదర్ ఫార్మ్స్ ఆఫ్ డిఈపి. అదర్ ఫార్మ్స్ ఆఫ్ డిఈపి. దీంట్లో ఆల్రెడీ మనం డిఈపి రిలేషన్ చూసినప్పుడే చెప్పాం. డి అంటే డిస్ప్లేస్మెంట్, ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, అండ్ పి ఈజ్ ద పోలరైజేషన్. అలాగే షార్ట్ కట్స్లో చూసాము. డి ఈక్వల్ టు క్యూ బై ఏ, డి ఈక్వల్ టు క్యూ బై ఏ, అండ్ అలాగే పి పోలరైజేషన్, పి ఈక్వల్ టు క్యూ డాష్ బై ఏ, క్యూ డాష్ బై ఏ. ఈ రెండింటి గురించి చూసాం. మనం ఇంతకుముందు డిఈపి రిలేషన్లో చేసినప్పుడు ఈక్వేషన్ 1లో వచ్చింది గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ చేసినప్పుడు ఈ ఇంటిగ్రల్ ఈడిఎస్ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్ అన్నారు. ఇక్కడ ఎప్సిలాన్ నాట్ క్యూ మైనస్ క్యూ డాష్ బై ఎప్సిలాన్ నాట్. ఇక్కడ ఎప్సిలాన్ నాట్ అనేది ఈ పక్క వచ్చింది అనుకోండి, మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది. కాబట్టి అంటే ఏమవుతుంది అప్పుడు మనకి ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఇంటిగ్రల్ ఈడిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూ డాష్ బై క్యూ డాష్. అంతే కదా. ఇక్కడ క్యూ డాష్ అంటే మనం పోలరైజేషన్ ఈక్వేషన్ తీసుకోవచ్చు. ఫ్రమ్ పోలరైజేషన్ ఈక్వేషన్ పి ఈక్వల్ టు క్యూ డాష్ బై ఏ. దాని నుంచి క్యూ డాష్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్. సార్ రో అని తీసుకోవచ్చు, లేదా పి అని తీసుకోవచ్చు. రో అని తీసుకుంటే రో అవుతుంది, పి అని తీసుకుంటే పి, మీ ఇష్టం. పి డిఎస్. దీని నుంచి మనం పి ఈక్వల్ టు ఏం రాస్తాం మనం, క్యూ డాష్ బై ఏ. క్యూ డాష్ బై ఏ అంటే క్యూ డాష్ ఈక్వల్ టు ఏమవుతుంది, పి ఇంటూ ఏ. ఫ్రమ్ ఈక్వేషన్ పి ఈక్వల్ టు క్యూ డాష్ బై ఏ. ఫ్రమ్ ఈక్వేషన్ పి ఈక్వల్ టు క్యూ డాష్ బై ఏ. క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పి ఇంటూ ఏ. క్యూ డాష్ ఈక్వల్ టు పి ఇంటూ ఏ. ఏ ఈజ్ ద ఏరియా ఆఫ్ ది సర్కంఫరెన్స్. మనం ఏం తీసుకుంటే అది. సో ఏరియా ఏ ఇంటిగ్రల్ డిఎస్ ఈక్వల్ టు ఏ అని తీసుకున్నాం. ఇంత ముందు కేసెస్లో చాలా కేసెస్లో మనం ఏ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, ఇంటిగ్రల్ డిఎస్. పి ఇంటూ ఇంటిగ్రల్ డిఎస్, పి ఇంటూ ఇంటిగ్రల్ డిఎస్ అవుతుంది. దీన్ని అలా రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ ఆఫ్ పీడిఎస్ కూడా రాసుకోవచ్చు. క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ పీడిఎస్, ఎందుకంటే ఇక్కడ క్యూ డాష్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసుకుంటామంటే మనం ఇంటిగ్రల్ ఆఫ్ పీడిఎస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది చూడండి. అప్పుడు దీన్ని కూడా ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఇంటిగ్రల్ ఈడిఎస్, దీన్ని కూడా ఇంటిగ్రల్ లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు. లోపలికి తీసుకెళ్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఈ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూ డాష్. క్యూ డాష్ ప్లేస్లో ఏం రాస్తాం మనం, ఇంటిగ్రల్ పీడిఎస్, క్యూ మైనస్ ఇంటిగ్రల్ పీడిఎస్. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ మైనస్ పీడిఎస్ ఉంది, దాన్ని పక్క తీసుకొచ్చామనుకోండి ఏమవుతుంది, ప్లస్ పీడిఎస్. ఇంటిగ్రల్ ఎప్సిలాన్ నాట్ ఈ డిఎస్ ప్లస్ ఇంటిగ్రల్ పీడిఎస్ ఈక్వల్ టు క్యూ. అంతే కదా. దాన్ని పక్క తీసుకొచ్చాం, ప్లస్ అయింది. ఇంటిగ్రల్ ఎప్సిలాన్ నాట్ ఈ డిఎస్ ప్లస్ ఇంటిగ్రల్ పీడిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. దీంట్లో మనకి డిఎస్ అంటే లేదంటే ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి అనేది కామన్ తీయచ్చు. ఇంటిగ్రల్ డిఎస్ కామన్ తీసుకుంటే ఏమవుతుంది, చూడండి, కామన్ తీసాను అనుకోండి, ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి. ఇంటిగ్రల్ ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి, ఇంటిగ్రల్ ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి. ఇంకేముంది మనకి, డిఎస్ అనేది కామన్. డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ.
మనం ఆల్రెడీ నేను డిఈపి రిలేషన్లో చూసాం. ఏంటి? డి మైనస్ పి ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ. డి మైనస్ పి ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ. అవునా? దాని నుంచి ఓన్లీ డి కావాలనుకోండి, ఇక్కడ మైనస్ పి ఆ పక్క వెళ్తే ప్లస్ పి అవుతుంది. డి ఈక్వల్ టు ఏమవుతుంది? ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి. ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి అంటే ఇక్కడ మనం ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి, ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? మనం డి రాసుకోవచ్చు. అంటే ఏమవుతున్నప్పుడు పై ఈక్వేషన్ ఇంటిగ్రల్ టీడీఎస్ ఈక్వల్ టు క్యూ. ఇంటిగ్రల్ టీడీఎస్ ఈక్వల్ టు క్యూ. ఓకేనా? ఇది ఒక కేసు అయితే నెక్స్ట్ గాస్ లా ఇన్ డైఎలక్ట్రోస్టాటిక్స్. గాస్ లా ఇన్ డైఎలక్ట్రోస్టాటిక్స్ ఈక్వేషన్లో అయితే గాస్ లా ఇన్ డైఎలక్ట్రిక్స్ దీంట్లో చూసేసరికి మీకు ఏమవుతుందంటే గాస్ లా ఇన్ డైఎలక్ట్రిక్స్ ఇంటిగ్రల్ ఈడిఎస్ ఈక్వల్ టు క్యూ బై కే ఎప్సిలాన్ నాట్ వస్తుంది. డైఎలక్ట్రిక్స్లో మనకి కే అనేది యాడ్ అవుతుందని చెప్పాం. ఇంటిగ్రల్ ఈడిఎస్ ఈక్వల్ టు క్యూ బై కే ఎప్సిలాన్ నాట్. క్యూ బై కే ఎప్సిలాన్ నాట్ అంతే కదా. అంటే దీన్ని కూడా ఏం రాసుకోవచ్చు మనం? ఇంటిగ్రల్ ఈ ఇంటూ ఇంటిగ్రల్ డిఎస్ ఈక్వల్ టు క్యూ బై కే ఎప్సిలాన్ నాట్. ఇంటిగ్రల్ డిఎస్ ఈక్వల్ టు ఏ, ఇంతకుముందు రాసిన ఫార్మ్స్ లాగే. ఇంటిగ్రల్ డిఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ అవుతుంది. క్యూ బై కే ఎప్సిలాన్ నాట్. ఇక్కడ ఏ అనేది మల్టిప్లై చేస్తుంది, ఆ పక్క వెళ్తే డివైడ్ చేస్తుంది. ఈ ఈక్వల్ టు క్యూ బై కేఏ ఎప్సిలాన్ నాట్. ఓకేనా? ఈ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? క్యూ బై కేఏ ఎప్సిలాన్ నాట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వల్ టు క్యూ బై కేఏ ఎప్సిలాన్ నాట్లో కేఏ ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు మనం? క్యూ బై ఈ కూడా తీసుకోవచ్చు. లేదంటారా? మనకు ఆల్రెడీ ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి డిఈపి రిలేషన్ ఉంది. ఓకేనా? ఈ డిఈపి రిలేషన్లో మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ ఈ ఈక్వల్ టు క్యూ బై కేఏ ఎప్సిలాన్ నాట్. దీంట్లో ఇక్కడ మనం క్యూ బై ఏ 1 బై కే ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్యూ బై ఏ కింద రాసుకోవచ్చు కదా. రాసుకుంటే ఏమవుతుంది? ఈ ఈక్వల్ టు 1 బై కే ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్యూ బై ఏ. ఎందుకనంటే ఇక్కడ క్యూ బై ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఫార్మ్స్లో రాసాం. డి డిస్ప్లేస్మెంట్ డి ఈక్వల్ టు క్యూ బై ఏ. డి ఈక్వల్ టు ఏంటి? క్యూ బై ఏ. అది రాసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది మనకి? డి ఈక్వల్ టు క్యూ బై ఏ. డి ఈక్వల్ టు క్యూ బై ఏ. సో ఇక్కడ మనం క్యూ బై ఏ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? మనం ఏ రాసుకోవచ్చు. అంటే ఏమవుతున్నప్పుడు ఈ ఈక్వల్ టు 1 బై కే ఎప్సిలాన్ నాట్. ఈ ఈక్వల్ టు 1 బై కే ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్యూ బై ఏ ప్లేస్లో ఏం రాస్తాం? డి. ఇక్కడ కే ఎప్సిలాన్ నాట్ అనేది మల్టిప్లై డివైడ్ చేస్తుంది, పక్క వస్తే ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ఈ ఇంటూ కే ఎప్సిలాన్ నాట్ ఈక్వల్ టు డి. ఈ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ కే ఎప్సిలాన్ నాట్ ఈక్వల్ టు డి. కానీ మనకు ఆల్రెడీ డిఈపి రిలేషన్ ఇంతకు ముందు చూసాం. డి మైనస్ పి ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ. దాని నుంచి డి కావాలంటే ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి. ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి చెప్పాం కదా. డి మైనస్ పి ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ. దాని నుంచి డి కావాలంటే ఈ మైనస్ పి పక్క వెళ్తే ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి. ఓకే, ఇప్పుడు ఇక్కడ డి ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది మనకి? ఈ కే ఎప్సిలాన్ నాట్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి. ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి. ఇప్పుడు మనకి ఓన్లీ పి ఒకటి ఆ పక్క నుంచేసి ఎప్సిలాన్ నాట్ ఈ పక్క తీసుకొచ్చామనుకోండి, ఏమవుతుంది? మైనస్ ఈకే ఎప్సిలాన్ నాట్ మైనస్ ఎప్సిలాన్ నాట్ ఈ ఈక్వల్ టు పి. అవునా? ఇక్కడ రెండింటిలోని ఎప్సిలాన్ నాట్ ఈ కామన్ ఉంది. ఎప్సిలాన్ నాట్ ఈ కామన్ తీసామనుకోండి, ఇక్కడ ఎప్సిలాన్ నాట్, ఇక్కడ ఎప్సిలాన్ నాట్ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది. కాబట్టి ఎప్సిలాన్ నాట్ ఈ కామన్ తీస్తే కనుక కే మైనస్ 1, ఇక్కడ కే ఉంటుంది, ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు పి. ఇక్కడ కే మైనస్ 1 ఇంటూ ఎప్సిలాన్ నాట్. కే మైనస్ 1 ఇంటూ ఎప్సిలాన్ నాట్ని ఏమనుకుంటామంటే జై. కే మైనస్ 1
ఎప్సిలాన్ నాట్ ఇంటూ కే మైనస్ 1 ఈక్వల్ టు జై అనుకుంటా. జై అంటే ససెప్టబిలిటీ, వేర్ జై ఈజ్ ద ససెప్టబిలిటీ. ఎప్సిలాన్ నాట్ ఇంటూ కే మైనస్ 1 ఈక్వల్ టు జై. సే జై సే అంటే జై అనుకోను, వేర్ జై ఈజ్ ద ససెప్టబిలిటీ, వేర్ జై ఈజ్ ద ససెప్టబిలిటీ. సో మనం ఇక్కడ ఏముంది ఇంకా ఈ జై ఈక్వల్ టు పి. ఈ జై ఈక్వల్ టు ఏమవుతుంది పి. ఈజ్ ఐ ఈక్వల్ టు పి. ఓకేనా? ఇది కూడా మీరు రేపు పొద్దుట నాకు అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. దీంతో మీకు ఈ యూనిట్ మొత్తం కంప్లీట్ అయింది. ఫస్ట్ యూనిట్లో ఉన్న రెండు పార్ట్స్ కూడా మీకు కంప్లీట్ అయిపోయినాయి దీంట్లో. సో రేపు పొద్దుట మనం ఏం చేస్తామంటే 5th పేపర్లో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది మనకి ఇక్కడ. సో మనం రేపు పొద్దుట నుంచి ఏం చేస్తామంటే 6th పేపర్లో ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేసుకున్నాం. దాంట్లో కూడా ఫస్ట్ యూనిట్ అయిపోయినాక అప్పుడు మళ్ళీ 5th పేపర్కి వచ్చి సెకండ్ యూనిట్ చెప్పుకున్నాం. సెకండ్ యూనిట్ అయ్యాక మళ్ళీ దాంట్లో సెకండ్ యూనిట్, దాంట్లో థర్డ్ యూనిట్, అందులో థర్డ్ యూనిట్, ఇందులో ఫోర్త్, అందులో ఫోర్త్, ఇందులో ఫిఫ్త్, అందులో ఫిఫ్త్. ఓకేనా? అలాగా ఒక యూనిట్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ పేపర్కి వెళ్ళి అందులో ఒక యూనిట్ చెప్పుకోవచ్చు. ఓకేనండి? అందరూ కూడా బాగా రియాక్ట్ అవుతున్నారు, అందరూ కూడా బాగా సబ్మిట్ చేశారు అసైన్మెంట్, దానికోసం చాలా సంతోషం. ఓకేనా? ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. అర్థం అవ్వకపోతే కనుక నాకు మళ్ళీ మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి, నేను మళ్ళీ మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.